ఎల్లుండి పుష్య అమావాస్యకే మౌని అమావాస్య చోళంగి అమావాస్య అని పేరు. ఈ అమావాస్య శుక్రవారం వస్తుంది. శుక్రవారం రోజు అమావాస్య తిథి వస్తే దానిని శుక్రవారం అంటారు. అంటే అద్భుతమైన రోజు. 100 సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇదే సామాన్యమైన అమావాస్య కాదు, చాలా గొప్ప అమావాస్య, శక్తులు కలిగిన అమావాస్య. ఈ మౌని అమావాస్ రోజు గంగానది పవిత్రంగా మారుతుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నానం చేస్తారు. ఈరోజు వారణాసిలో జనం గంగా నది స్నానానికి పోటెత్తుతారు. ఈరోజు గంగా నదిలో స్నానం చేసే వారి సకల దరిద్రాలు పోతాయి, సకల పాపాలు పోతాయి, శరీరం పరిశుద్ధమై అత్యంత శక్తి వస్తుంది. గంగా నదిలో స్నానం చేయలేని వారు ఈరోజు దగ్గరలో ఉండే నదిలో స్నానం చేస్తే మంచిది. నదిలో, చెరువుల్లో, కాలువల్లో ఇలా పారే నీటిలో స్నానం చేయాలి. అవి కూడా అందుబాటులో లేకపోతే బావినీటితో లేదా బోరు నీటితో కూడా స్నానం చేయవచ్చు. స్నానం చేసేటప్పుడు ఆ నీటికి కాశీ గంగను గంగే చ యమునే చేయవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయటం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం వాటి అంశలు స్నానం చేసే నీటిలో చేరుతాయనేది శాస్త్ర ఉక్తి. ఈరోజు చేసే స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అమావాస్యకే అమావాస్య అని కూడా పేరు ఉంది. మౌని అమావాస్య అనే పదాలలో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించే నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈ అమావాస్య రోజున శివుడికి, శని దేవుడికి పూజలు చేస్తారు. ఈరోజు అన్నదానం, వస్త్ర దానం చేయటం వల్ల గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈరోజు అంతా మౌనవ్రతం చేస్తే మంచిది. అలా రోజంతా మౌనవ్రతం లేనివారు మనసులోని కోరికను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి చేతుల్లో ఉంచి దానిని కల్లార్పకుండా చూడాలి. ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతవరకు చూసి రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు ప్రకృతి మాత నా ఈ కోరిక తీర్చు అని మనసులోనే కోరుకునే ఆ కాగితంపై నోటితో ఊది మడవాలి. అనంతరం దానిని పూజా మందిరంలో దేవుడి పటం వెనుక ఉంచితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని, అద్భుతం జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. ప్రత్యేకించి ఈ మౌని అమావాస్య రోజు ఉదయం 6 నుంచి 9 గంటల మధ్యలో ఈ ఆకుపై దీపం వెలిగిస్తే చాలు, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మీ దశ తిరిగిపోతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఊహించని ధనం వస్తుంది అని పండితులు చెబుతున్నారు. మరి అత్యంత శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మౌని అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భార్య భర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తెలియక ఈరోజు భార్యాభర్తలు కలిస్తే వారికి పుట్టే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతాడని పురాణాలు చెబుతున్నాయి. కనుక మౌని అమావాస్య రోజు భార్యాభర్తలు కలవకూడదు. ఇక మౌని అమావాస్య రోజు ఎవరిపైన కోపం ప్రదర్శించకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. తక్కువ మాట్లాడుకోవాలి. దైవంపై మనసు లగ్నం చేయాలి. ఈరోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంపై ఆ మాటల యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు వస్తాయి కాబట్టి ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు. పొరపాటున కూడా వాటినే తాగకూడదు. ఇక ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉదయం 6 నుండి 9 గంటల మధ్యలో మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు తామర ఆకు మీద దీపం పెడితే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తామర ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఉంటుంది. తామర ఆకు మీద లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది. అటువంటి తామరాకు మీద దీపం ఎలా పెట్టాలంటే ముందుగా ఒక తామర ఆకుని తీసుకోండి. ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి గంధం కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద ప్రమిదైన పెట్టి ఆవు నెయ్యి పోసి 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించండి. తర్వాత ఈ దీపాన్ని పూలతో అలంకరించి చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి. తామరాకు దొరకని వారు తమలపాకు పైన సరే సేమ్ ఇలాగే దీపాన్ని వెలిగించుకోవాలి.
ఈ అమావాస్య రోజు ఎవరైతే ఇలాంటి దీపం వెలిగిస్తారో వారికి ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, ధనలాభం కలుగుతుంది. కనుక ఈ రోజు అందరూ తప్పక ఇలా దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. మాఘ మాసంలో వచ్చే అమావాస్యను చోళంగి అమావాస్య అంటారు. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. చోళంగి అమావాస్య రోజు జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణాలు గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనాల నుండి విముక్తులు కాగలరని, ఫలితంగా ప్రాప్తి సిద్ధించగలరని పురాణ కథనాలు చెబుతున్నాయి. తుల్యుడు, వశిష్ఠ మహాముని, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు వారి వారి పేర్లతో పిలవబడుతున్నాయి. పుష్య అమావాస్య రోజున సప్తదోష నివారణకై నదీ స్నానం, పితృత తర్పణము, పిండ ప్రధానము, శివాలయం అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు, శివారాధన చేయాలని, తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డు మీద 3 మైళ్ళ దూరాన చోళంగి అనే గ్రామం ఉంది. గోదావరి ఏడుపాయలలో ఒకటైన తుల్యభాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. ఈ రోజు ఇక్కడ గోదావరి నది స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పెద్దలు చెప్పారు. గోదావరి నదిలోని నీరు గంగాజలాన్ని కూడా పవిత్రం చేయగలదు. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల చోళంగి సమీపాన స్నానం చేస్తే నదిలోను సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ అమావాస్య రోజు జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటున స్నానమాచరించి వారి పితరులు 21 తరాల వారు నరక లోకయాతనల నుండి విముక్తులు కాగలరని, ఫలితంగా స్వర్గంలో లోక ప్రాప్తి సిద్ధించగలరని పురాణ కథనాలు. గౌతముడు కొన్ని తెచ్చిన గోదావరి జలాలను 7 ఋషులు 7 పాయలుగా తీసుకొని పోయి 7 స్థలాలలో సంగమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ గౌతమి నామాంకితమై గోదావరి అగ్రమం వద్ద మాసాని తిప్పచోట సముద్రంలో కలుస్తున్నది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వశిష్ఠుడు 6 ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పిలువబడుతూ ఉన్నాయి. తెలియదు కొనిపోయిన శాఖ చోళంగి వద్ద సముద్రంలో కలుస్తున్నది. గోదావరి నదమ్మ తల్లి వల్ల 3 వరాలు ప్రాప్తిస్తాయి కనుక 7 స్థలాలకు వెళ్లి స్నానాలు ఆచరించి రావడాన్ని సప్త గోదావరిల సాగర సంగమయాత్ర లేదా సప్త సాగర యాత్ర అంటారు. సంతానం తదితర కోరికలు తీరడానికి సప్త సాగరయాత్ర చేయడం సాంప్రదాయం సిద్ధంగా వస్తున్నది. ఆ సప్తసాగరయాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు ప్రారంభమవుతుంది. ఇక ఈ మౌని అమావాస్యతో కలిసి వస్తున్న శుక్ర అమావాస్య రోజు ఒక 2 వస్తువులను కూడా ఇంటికి కొని తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఆ వస్తువులలో మొదటిది గల్లులోప్పు. ఉప్పుకుంటే మంచి జరుగుతుందని అందరికీ తెలుసు, కానీ అమావాస్యతో కలిసి వచ్చిన శుక్రవారం రోజు కల్లుప్పు ఉప్పుకుంటే 1000 రెట్ల అధిక ఫలితం వస్తుందని శాస్త్రాలలో ఉంది. కనుక ఈ అమావాస్యను ఎవరు వదులుకోకండి. ఈరోజు 20 రూపాయలు పెట్టి ఒక గల్లులిపు పాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన ఆ ఉప్పు పాకెట్ వెనక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం, ఆస్తి వస్తాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఇలా ఈరోజు కొని తెచ్చుకున్న గల్లులకు కూరల్లో వాడుకోవచ్చు లేదా దిష్టి తీయడానికి సపరేటుగా పెట్టి వాడుకోవచ్చు. ఇలా ఉప్పును మీకు కావాల్సిన విధంగా వాడుకోవచ్చు. కానీ అమావాస్య రోజు మాత్రం తప్పకుండా ఉప్పును కొని తెచ్చుకోండి. దీనినే గల్లుప్పు, కల్లుప్పు, రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. దీనిని మనం నెగటివ్ ఎనర్జీని తీసివేయడానికి వాడుతూ ఉంటాము. దిష్టి తీయడానికి వాడుతూ ఉంటాము. వంటల్లో వాడుతూ ఉంటాము. లక్ష్మీదేవితో పాటుగా ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టిందని, అందుకే ఈ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని శాస్త్రాలలో ఉంది. కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు తప్పక ఉప్పు పాకెట్ను కొని తెచ్చుకోండి. రెండవ వస్తువు ఏమిటి అంటే మినుములు. అవును, అమావాస్య రోజు మినుములు లేదా మినపగుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్న సరే ఈరోజు 1 కేజీ లేదా 1/2 కేజీ మినుములు కొని తెచ్చుకోండి. రోజు మినుములు కొంటే చాలా మంచిది. మినుములు తెచ్చుకునే వాటిని వంట గదిలో పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన ఆకర్షణ పెరుగుతుంది. గ్రహదోషాల నుండి విముక్తి కలుగుతుంది.
సమస్యల నుండి బయటపడగలుగుతారు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ఈ రోజు ఎలా అయినా సరే మినుములు కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ రోజు ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కొని తెచ్చుకున్న అవసరం ఉన్నవారు ఈ 2 వస్తువులను తెచ్చుకున్న సకల శుభాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ 2 వస్తువులతో పాటు ఈ రోజు పటికను కూడా కొన్ని తెచ్చుకోవచ్చు. పటికను ఆలం అని కూడా అంటారు. ఇదే పూజ స్టోర్స్లో లభిస్తుంది. బయట కొన్ని షాపుల్లో కూడా కిరాణా షాపుల్లో కూడా ఇది దొరుకుతుంది. పట్టిక గడ్డలు ఎక్కడ పడితే అక్కడే అమ్ముతూ ఉంటారు. ఈరోజు ఒక పావు కిలో పట్టిక గడ్డను కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వలన చాలా పెద్ద కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే తెలుపు రంగులో ఉండే ఈ పట్టిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు పట్టికను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పట్టికకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఎర్రని వస్త్రంలో వేసి మూట కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి. ఇలా కట్టడం వలన మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి నరకన్ను అన్ని పోతాయి. వీలైన వారు పట్టికను కూడా కొన్ని తెచ్చుకునే శుభ ఫలితాలను పొందండి. అమావాస్య రోజు ఒక 5 వస్తువులను దానం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాలలో ఉంది. వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. స్నానం చేసి ఆ తర్వాత ధాన్యాన్ని అంటే బియ్యాన్ని బ్రాహ్మణుడికి గాని లేదా పేదవారికి గాని దానం చేయాలి. ఇలా చేయటం వల్ల పూర్వీకులు ఇహలోక యాత్రలో ఆహారాన్ని పొందుతారని, ఆహారంతోనే వారు సంతృప్తి చెందుతారని పెద్దలు చెబుతున్నారు. ఇక రెండవది ఆవు పాలు. ఈ రోజున ఆవు పాలను ఎవరైనా పేదవారికి దానం చేస్తే మీ పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు. ఆవు పాలను దానం చేయడం ద్వారా దేవతలు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. మూడవది ఆవనూనె. మౌని అమావాస్య రోజున వారికి దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం జీవితంలో ఆనందము లభిస్తాయి. ఈ రోజున ఆవనులతో పాటు నువ్వుల నూనె, అన్నము, జామకాయ దానం చేయటం ద్వారా శుభప్రదంగా భావిస్తారు. నాలుగోది దుప్పటి. మౌని అమావాస్య రోజున పేదవారికి దుప్పటి దానం చేయడం ఉత్తమం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుప్పటిని దానం చేయడం వల్ల ఆ గ్రహాల ప్రభావం తగ్గుతుంది. పూర్వీకుల మోక్షానికి కూడా సహాయపడుతుంది. పూర్వీకులు దుప్పట్లను దానం చేయడంతో సంతోషిస్తారు. వారి వారసులు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అలాగే పంచదార. ఈరోజు పేదవారికి పంచదార దానం చేయడం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి, కష్టాలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక మీరు కూడా ఈ 5 వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదాలు.